గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ప్రీ మార్కెట్ రిపోర్ట్లో అందరికీ స్వాగతం. ఈరోజు ఫిబ్రవరి 14వ తారీఖు. ముందుగా ఏడిఆర్స్ అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఏడిఆర్లో ఐటీ సెక్టర్ కొద్దిగా వీక్గా కనిపిస్తున్నట్టు అనిపిస్తుంది. ఇన్ఫోసిస్ కానీ విప్రో కానీ రెండు ఐటీ సెక్టర్ సంబంధించి నెగిటివ్లో క్లోజ్ అయినాయి. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ పాజిటివ్గా ఉంది, డాక్టర్ రెడ్డిస్ పాజిటివ్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కొద్దిగా పాజిటివ్గా అయితే క్లోజింగ్ ఇచ్చినాయి. సో మనకి బ్యాంక్స్ కొద్దిగా పాజిటివ్గా ఉన్నాయి, ఐటీ ప్రెషర్లో కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి సెక్టార్స్ ఇండియన్ ఇండిసెస్ ఎలా పర్ఫామ్ చేసినాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ పిఎస్సి బ్యాంక్ అండ్ చాలా స్ట్రాంగ్గా నెగిటివ్గా రియాక్ట్ అయింది. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఐ థింక్ సిటీ యూనియన్ బ్యాంక్ అనుకుంటాను దగ్గర 17% అట్లా లాస్ అయినట్టు ఉంది. ఎనీహౌ ఏంటంటే పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్లో కొద్దిగా ప్రెషర్ ఉంది. అండ్ మీడియా ఐటీ ప్రెషర్లో క్లోజ్ అయింది. ఎఫ్ఎంసీజీలో కొద్దిగా రికవరీ అనేది కనిపించింది. బేస్డ్ ఆన్ ద గ్లోబల్ మన ఇండియన్ ఇండిసెస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే నిన్న మొత్తం కూడా దాదాపుగా ఏంటంటే సెల్లింగ్లోనే క్లోజింగ్ ఇచ్చాయి. సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇది అయిపోయిన డేటా. నౌ గ్లోబల్ క్యూస్ యొక్క సిచ్యువేషన్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి హాంకాంగు, జపాను, జర్మనీ, యూరప్ అండ్ ఆఫ్ కోర్స్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఈ మధ్యకాలంలో నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అసలు 2-3 డేస్ నుంచి అంతకుముందు ఎంతో కొంత పాజిటివ్గా ట్రేడ్ అవుతూ ఉండేది. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అండ్ లండన్ నెగిటివ్గా ఉంది, డౌ జోన్స్ కూడా నెగిటివ్గా కనిపిస్తూ ఉంది. బట్ ఏంటంటే చెప్పుకోదగ్గ అమౌంట్ కాదు కానీ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి సౌత్ కొరియా పాజిటివ్గా ఉంది అండ్ ఫ్రాన్స్ పాజిటివ్గా కనిపిస్తుంది. సో గ్లోబల్ క్యూస్ నుంచి మనకి స్ట్రాంగ్ బయింగ్ స్ట్రెంత్ ఏం కనిపించట్లేదు, కొంత వీక్నెస్సే స్టిల్ కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయలేము మనం. ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ అంబుజా సిమెంట్. అదేవిధంగా నెక్స్ట్ మనకి బిహెచ్ఈఎల్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియా సిమ్ అనేది బ్లాక్ లిస్ట్లోకి బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళే అవకాశం ఉంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి టెక్నికల్ సమరీ బేస్డ్ ఆన్ ద ఇండికేటర్స్ అండ్ ఆస్కిలేటర్స్ చూసుకున్నట్టయితే 5 minutes డేటాలో నిఫ్టీ బ్యాంకు 15 minutes కానీ 30 minutes కానీ అండ్ డైలీలో కానీ చూసుకున్నట్టయితే డైలీలో అయితే సెల్ అనేది ఇవ్వడం జరిగింది. షార్ట్ టర్మ్లో సెల్లింగ్ ప్రెషర్లో చూపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీ. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం నిఫ్టీ చూసుకున్నట్టయితే 5 minutes కానీ 15 minutes 30 minutes అండ్ డైలీలో కూడా మనకి ఏంటంటే ఒక సెల్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది ఫ్రెండ్స్. ఇకపోతే నిన్నటి రోజున సిపిఐ డేటా అనేది రావడం జరిగింది, అది పాజిటివ్గా ఉంది మనకి. అదేవిధంగా ఈరోజు ఈవెంట్స్ అనేవి చూస్తే ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనకి పెద్దగా లేవు. ఎనీహౌ ఏంటంటే ఇన్ఫ్లేషన్ డేటా అనేది రావడం జరుగుతుంది మధ్యాహ్నం 12 o'clockకి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫండమెంటల్ డేటా. దాని తర్వాత సిపిఐ డేటా. ఇది యూఎస్కి సంబంధించింది. ఎనీహౌ ఏంటంటే ఇది ఫండమెంటల్ డేటా ఫ్రెండ్స్. ఇకపోతే మనకి ఎఫ్ఐఎస్ కొద్దిగా బయింగ్ అనేది చేస్తూ ఉన్నారు. ఇక్కడ వచ్చేసరికి మనం చూసుకున్నట్టయితే 1322 కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు కనిపిస్తుంది క్యాష్ మార్కెట్లో. డిఐఎస్ పరిస్థితి ఏంటి? 521 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెట్ చూసుకున్నట్టయితే 1844 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనం డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే ఇక్కడ ఫ్రెండ్స్ ఎఫ్ఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. క్లయింట్ మనకి లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా ప్రొప్రైటరీ మనకి షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది ఫ్రెండ్స్. డిఐఎస్ షార్ట్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. ఒక క్లయింట్ మాత్రం లాంగ్ పొజిషన్ బిల్డప్ చేసినట్టు కనిపిస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే గత 2-3-4 days నుంచి కూడా మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే 18,000 అనేది చాలా సిగ్నిఫికెంట్గా కాల్స్ అనేది సెల్లింగ్ చేస్తూ వస్తున్నారు. దాని తర్వాత 17,900 కూడా యాడ్ అయింది కొత్తగా కాల్స్ సెల్లింగ్ చేయటం. సో ఫ్రెండ్స్ కాల్స్ సెల్ చేస్తున్నారు 18,000 అంటే మీనింగ్ ఏంటంటే ఇది మనకేంటంటే రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. ఈ 3 పాయింట్లు అనేది మనకు రెసిస్టెన్స్ లాగా ఉండే అవకాశం ఉంది. సో స్లోగా ఏంటంటే షిఫ్ట్ అనేది డౌన్ సైడ్ వస్తుంది. 17,800 కాల్ కూడా అగ్రెసివ్గా సెల్లింగ్ చేసినట్టు కనిపిస్తుంది. నిన్నటి రోజున డేటాని మనం చూసుకున్నట్టు ఫ్రెండ్స్ దాదాపుగా ఎక్కువగా కాల్సే ఎక్కువగా సెల్ చేసినట్టు కనిపిస్తుంది. ఇకపోతే ఫ్రెండ్స్ మనకి చెప్పుకోదగ్గ సపోర్టు 17,500 దగ్గర మాత్రమే కనిపిస్తుంది. సో ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది ఫ్రెండ్స్. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ
ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్. ఒకవేళ మార్కెట్ అప్ సైడ్ అనేది రావడం జరిగితే ఈ యొక్క 18,060 అనేది టెస్ట్ చేయొచ్చు ఒకసారి. ఒకవేళ ఇక్కడ ఏదైనా రిజెక్షన్ జరిగితే మళ్ళీ మార్కెట్ ఏంటంటే ఇంకా కంప్లీట్గా మళ్ళీ డౌన్ సైడ్ అయితే వెళ్ళే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఫ్రెండ్స్ ఒక ట్రెండ్ రివర్సల్ ప్యాటర్న్ కనిపిస్తుంది. బట్ స్టిల్ నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఒక ఛానల్లో మూవ్ అవుతుందేమో అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో లెట్స్ సీ. ప్రస్తుతానికైతే బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ అండ్ మోర్ ఓవర్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏదైతే ట్రెండ్ లైన్ అనేది డ్రా చేశానో ఇది వచ్చేసరికి మనకి 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒక ట్రెండ్ లైన్ అనేది కనిపిస్తుంది. సో మనం ఏదైనా సపోర్ట్ అనేది వాచ్ చేయాలి అనుకుంటే ఫ్రెండ్స్, ఈ యొక్క ట్రెండ్ లైన్ అనేది మనకి సపోర్ట్ లాగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఆ సపోర్ట్ అనేది మనం వాచ్ చేయొచ్చు. ఎనీహౌ ఫ్రెండ్స్, ప్రస్తుతానికి ఏంటంటే మనకి ఒక ఛానల్లో డౌన్వర్డ్ ఛానల్ ఇది, ఆ ఛానల్లో ట్రేడ్ అవుతుంది. కిందకు వచ్చినప్పుడు బాయింగ్ జరుగుతుంది, పైకి వెళ్ళినప్పుడు సెల్లింగ్ జరుగుతుంది బేస్డ్ ఆన్ దస్ ఛానల్. సో ప్రస్తుతానికి మనకి 17,800 దగ్గర అప్రాక్సిమేట్గా ఎస్జిఎక్స్ నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. మనకి ఇంతకుముందు ఎక్కడ క్లోజ్ అయిందంటే 17,770 దగ్గర క్లోజ్ అయింది. సో ఆల్మోస్ట్ ఫ్రెండ్స్ మనకి ఒక 30-40 పాయింట్స్ స్టిల్ పాజిటివ్గానే కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ఎస్జిఎక్స్ నిఫ్టీ ఏంటంటే మనం ఆ గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.